ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన కేసులు పెడతా ఉన్నారు. ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ఒక తెలంగాణ సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి దమ్ముందని మేము అడుగుతున్నాం. రండి ఒక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన చేసి చూడండి, ఒక్కసారి ఆయన పట్టుకుపోయే ప్రయత్నం చేయండి. మొత్తం మీ యొక్క పునాదులు వెళ్తే బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీ పునాదులు వెళ్తే మీ యొక్క ఆర్థిక మూలాలు వెళ్తే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము ఈ సందర్భంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే దుర్మార్గాలు చేస్తూ ఉందో, మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గురించి మాట్లాడలేదు, మా తెలంగాణ సంబంధించినటువంటి అనేక విషయాలపైన వెంకట్రామరెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వారు కావచ్చు, లేకపోతే ఈ హైదరాబాద్ సంబంధించిన రాజధాని విషయంలో కావచ్చు, అనేక దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మేము ఒకటే ఇక్కడ కాల్ చేస్తా ఉన్నాం. బాయ్కాట్ హెరిటేజ్ ప్రోడక్ట్స్ అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక కాల్ని మేము తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఏ ఒక్క చిన్న కించిత్తు అవమానం జరిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తిరగబడుతుంది, తెలంగాణ సమాజం తిరగబడుతుంది, తెలంగాణ పౌర సమాజం ఖచ్చితంగా తిరగబడి కొట్లాడుతున్న విషయాలు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది. వారికి ఈ రౌండ్ టేబుల్ పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సార్కి అందరూ దయచేసి మనందరం కూడా ధైర్యం ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఇలాంటివి చిల్లర మల్లర పనులు ప్రచారాలు మానకపోతే ఖచ్చితంగా హైదరాబాద్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ యొక్క ఆర్థిక మూలాలున్నాయి. మేము ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాం. బాయ్కాట్ హెరిటేజ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఖచ్చితంగా మేము కాల్ ఇస్తా ఉన్నాం. ఇక్కడితోటి మీరు ఆపకపోతే రేపటి రోజున ఈ హెరిటేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు బాయ్కాట్ ఉన్నాం, భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన మీరు ఇంకా కూడా మీ పెత్తనం చెలాయిస్తాం, మీ యొక్క దౌర్జన్యం చెలాయిస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా